హరిహర వీరమల్లు మూవీ రివ్యూ చాలా పోస్ట్ పోన్స్ అయ్యాక ఫైనల్గా రిలీజ్ అయింది. ఇంకా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ భయ్య. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బిగ్ స్క్రీన్ మీద చూడటం, ఇంకా ఫస్ట్ హాఫ్ కాస్త బాగుండటం అండ్ ధర్మం గురించి టచ్ చేసే పాయింట్ కాస్త బాగుండటం, ఈ మూడు తప్ప మిగతా వేవి కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాయి. ఇంకో విషయం ఏంటంటే బీజిఎం కాస్త కూస్త బాగుంది. కీరవాణి ఈ సినిమా కోసం కాస్త పని చేశారనిపించింది. సినిమాకు సంబంధించిన డైరెక్షన్, ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, రైటర్స్ ఆల్మోస్ట్ అంతా ఏదో ఒకటి చేసేద్దాంలే, సినిమాలో ఉన్నది పవన్ కళ్యాణ్, వాళ్ళే చూస్తారు, ఏదో ఒకటి పడేద్దాం అని తీసినట్టుంది భయ్య. సినిమాలో స్టోరీ ఉంది, బట్ లైన్ పాతదైనా ఒక దొంగ సుల్తాన్ల దగ్గర వజ్రాలు దొంగతనం చేసి ప్రజలకు పంచడం, సరేలే దాని మీద అయినా సినిమా పోతుందా అంటే అది కూడా లేదు. ఇంకో పాయింట్ మీదకి డైవర్ట్ అవుతుంది. హీరో ధర్మం కోసం ధర్మాన్ని కాపాడడం, అది కూడా బాగుంది. సరే ఈ పాయింట్ మీద సినిమా ముందుకు వెళ్తుందంటే అబ్బే లేదు, అది కూడా కొంచెమే. ఒకసారి దొంగ అంటారు, ఒకసారి ధర్మం అంటారు, ఇంకోసారి విడుదల అంటారు, మళ్ళీ ప్రేమ అంటారు. ఇదిలా ఉంటే సరే ఏదో ఒకటి చూద్దాంలే అని కూర్చుంటే విఎఫ్ఎక్స్ ఉంటాయి బాబు, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గ్రీన్ మ్యాట్తో కానిచ్చేశారు. ఈ విఎఫ్ఎక్స్ వల్ల సినిమా ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందంటే రాత్రి పడుకున్న కళ్ళలో కూడా వస్తుంది. ఇంకా ఆ లవ్ ట్రాక్ అవసరమే ఉండదు, ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అసలు క్లైమాక్స్ ఎటు వెళ్తుందో, అసలు ఎందుకు పెట్టారో అర్థమే కాదు. మళ్ళీ దానికి తోడు విఎఫ్ఎక్స్ ఒకటి, ఆ రెండూ కలిపితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి, అట్లా తయారైంది. అసలు ఆ క్లైమాక్స్ అలా పెట్టాలనే థాట్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఏదైనా అవార్డు ఇచ్చేయండి. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్, సెకండ్ హాఫ్ లో ధర్మం గురించి వచ్చే సీన్, ఇవే సినిమాకి మేజర్ హైలైట్స్. అండ్ మిగతా వాళ్ళ యాక్టింగ్ పెద్ద అనిపించదు. విలన్ గా బాబీ డోల్ ఈజ్ గుడ్, ఒకసారి సినిమా చూడొచ్చు. అండ్ ఇంకో విషయం, ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, తనకి ఇదే లాస్ట్ సినిమా అనుకుంటా, జస్ట్ 1 and 2 సీన్స్ లో వచ్చి వెళ్ళిపోతారు. అలాగే మీరు ఈ సినిమాని చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ బాయ్.